పైపులు కూడా పగిలిపోయి గుంతలు పడిపోయింది, బొంతలు ఉన్నాయి. దీన్ని పట్టించుకుని నీళ్లు వస్తున్నాయి ఊళ్ళకి తాగేదానికి తక్కువగా కాదు. ఆ ముందుగా తల్లి లేదా తక్కువ తాగుతారా? సంతోషమే. ఆ మాత్రం మీ ఊర్లో కొంచెం మంచి వాళ్ళు ఉంటున్నారు ఎక్కువగా. అదే మంచి పని. లేకపోతే మళ్ళా కాదమ్మా, మళ్ళా తిడతారని భయమా? మీ అభిప్రాయం చెప్పండి. ఊర్లో ఏం కరెంట్ ఇస్తానన్నాడు, మా కరెంట్ ప్రాబ్లం ఉన్నది. ఊరికి వచ్చిండు, ఇంటికి వచ్చిండు, మంచిగా చెప్తానన్నాడు. మంచిగా చేస్తే మంచోడని అందరు అనుకుంటారు, అందరికి సంతోషం అనిపించింది. కరెంట్ సాగులు చేస్తానన్నాడు. 2 గంటల కరెంట్ కూడా లేదు, పంటలన్నీ ఎండిపోతున్నాయి. రోలు పోషిస్తానన్నాడు, రోలు పోషిస్తానన్నాడు, అన్ని చేస్తానన్నాడు. చేసిస్తాడేమో. కరెంట్ అయితే ప్రాబ్లం ఉన్నది మాకు. ఇంకేమేమి అడిగారు మీరు? మాకు కరెంట్ కావాలా, రోలు కావాలా, నీళ్లు కావాలా, సిలిండర్లు అన్ని చేస్తానని అన్నాడు. మోర్లు కట్టిస్తానన్నాడు. అన్ని వస్తే అధికారంలోకి వస్తే చేస్తానన్నాడు. ఇక ఆయన మనం గెలిపిస్తే ఆయన చేస్తానన్నాడు. ఇల్లు కట్టిస్తానని 1,00,000 రూపాయలు కూడా ఇస్తానన్నాడు మాకు. మరి మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. ఇప్పుడు ఈ అసలు పంట కూడా మేము పంట కింది డ్యామ్ నీళ్ళు అందకుండా ప్లేస్ పైన తలాపో డ్యామ్ కట్టారు సార్. ఇప్పుడు అయితే నీళ్ళ పంట వేసి ప్లేస్ కింద వేసి మధ్యలో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ ప్రభుత్వం. దానివల్ల 1,00,000 రూపాయలు ఉండేది వాల్యుయేషన్ బాగా పెరిగిపోయి 30 కోట్లు అయింది. వర్షాకాలం అయితే యాసం అయితే లేదు సార్. డ్యామ్లు కూడా డ్యామ్లు చాలా ఎఫెక్ట్ ఉన్నాయి సార్. బాగా ఒక డ్యామ్ కట్టినాం. మా విలేజ్ కానీ వాటరు కరెంటు ఏం బాగా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కరెంటు అసలు ఉంటలేదు. ఇప్పుడు వస్తుంది, చాలా ఎండిపోతుంది. చెప్పారు ఆయన నాడు అధికారంలోకి వస్తే నేను 9 గంటల కరెంటు ఇస్తాను, మరి పేదవారికి 1,00,000 రూపాయలకి ఇండ్లకు ఇస్తాను అని చెప్పి నాకైతే బాగానే అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కరెంట్ అసలు ఇవ్వకొచ్చింది.